నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చిల్పూర్లో డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన కడియం శ్రీహరి. శ్రావణ మాసం వేళ చెన్న బసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. త్వరలో వాహనదారులకు అందుబాటులోకి అంబర్పేట్ బ్రిడ్జి. భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీ సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠ. శక్తి స్కీమ్ తొలగించాలంటూ 3వ రోజు పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. డిజిటల్ రేషన్ కార్డులతో రేషన్ సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని కడియం శ్రీహరి తెలిపారు. అది చిన్నగా ఏటీఎం కార్డు లెక్క ఉంటుంది, చాలా భద్రంగా ఉంటుంది. దాంట్లో అన్ని విషయాలు పొందుపరిచి ఉంటాయి. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా ఆ కార్డులో పొందుపరిచి ఉంటాయి. నెలవారీగా మీకు రావాల్సిన రేషన్ కూడా ఆ కార్డు ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మీరెంతో ఒక విషయాన్ని ఆలోచించాలి. గతంలో రేషన్ కార్డు కావాలని సంవత్సరాల తరబడి ఆఫీసులో చుట్టూ తిరిగినా కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్తగా కోడలు వేరే ఊరి నుంచి వస్తారు, ఆ కోడలు పేరు కార్డు చేర్చినట్టు చేర్చలేదు. కొడుకో బిడ్డ ఉంటాడు, వాళ్ళ పేర్లన్నా కార్డు చేర్చినట్టు చేర్చలేదు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా ఇంటికి వచ్చిన కోడల పేరు, కొత్తగా పుట్టిన బిడ్డో కొడుకో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లలో ఇప్పుడు మనం ఈ కార్డులో పొందుపరచడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, మార్పులు చేర్పులు చేసినాం. అది కాకుండా మన ముఖ్యమంత్రి చాలా కొత్తగా ఆలోచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచనలో భాగంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం కొంచెం ముఖవాసన వచ్చేది, తిన్నారంటే అన్నం రుచిగా ఉండేది కాదు. ఆ బియ్యం తినలేక షాపులలో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో వేరే బియ్యం కొనుక్కొని వచ్చి వండుకునేది. కానీ ఇవాళ మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఏ సన్న బియ్యం అయితే తింటున్నారో గ్రామంలో ఉన్న పేదవాళ్ళు కూడా అదే సన్న బియ్యం తిన్నారని ఆలోచించి ఇవాళ 1,06,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంగా ఆ కార్డు పైన ముఖ్యమంత్రి గారి బొమ్మ, బీజేపీ వాళ్ళు అంటున్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బియ్యం ఇస్తున్నది కదా, మీరు నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. నేను వాళ్ళందరినీ ఒకే ఒక్క ప్రశ్న వేదలుచుకున్నాను. అయ్యా, మీరు ఇచ్చేది దొడ్డు బియ్యం, కానీ మా రాష్ట్రంలో మేము ఇచ్చేది సన్న బియ్యం. దేశవ్యాప్తంగా అన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా, పౌర సరఫరాల దుకాణాల ద్వారా మీరు సన్న బియ్యం కనుక ఇస్తే తప్పకుండా నరేంద్ర మోడీ ఫోటో పెడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు పేదవాళ్ళ కడుపు గురించి ఆలోచించాలి, వాళ్ళ ఆఖరి గురించి ఆలోచించాలి. నెక్స్ట్ బంగారపల్లి సర్పంచ్ గారు, బంగారపల్లి షాప్ నెంబర్ 20
గుగ్గులు వసంత గారు, నూనె రేణుక గారు, ఆవుల లత గారు, అర్కల రమ్య, చింత నవిత. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా యొక్క కృతజ్ఞతలు. మన ప్రియమత కాంగ్రెస్ కడియం శ్రీహరి గారికి మా యొక్క వందనాలు. ఎందుకంటే మా పేదలను గుర్తించి మాకు ఈ రేషన్ కార్డులు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇన్ని రోజులు దొడ్డి బియ్యం వచ్చేటి, అవి సరిగా తినకపోయేది. కానీ మా పేదలను గుర్తించి మమ్మలను గుర్తెరిగి మా యొక్క గ్రామాలకు ఇచ్చిన ఈ రేషన్ కార్డులను ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సన్న బియ్యము పంపిణీ చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి మా యొక్క వందనాలు. మా ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇండ్లను ఇచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎంతగానో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదాశివపేట పట్టణ పరిధిలోని 14వ వార్డులో ఉన్న శ్రీ చిన్న బసవేశ్వర మందిరంలో శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతిరోజు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు, హనుమాన్ చాలీసా పారాయణం, ఇష్టలింగ పారాయణం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
నగర్ సర్కిల్ 25 చార్మినార్ జోన్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ను ప్రాసెస్ చేసి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ వర్క్ కమెన్స్మెంట్ లెటర్ అందించేందుకు ఫిర్యాదుదారుడి నుంచి 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. 18 ఆగస్టు 2026న ఏసీబీ సిట్ రేంజ్ 1 అధికారులు నిర్వహించిన ట్రాప్ లో లంచం మొత్తాన్ని ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితురాలిని నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల గౌరవనీయమైన అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది. 4 days बैक हम लोगों को एक कंप्लेंट आया था. शेख शब्बीर साहब संतोष नगर कॉलोनी में रहते हैं. वो शब्बीर साहब 110 स्क्वायर यार्ड्स में बिल्डिंग कंस्ट्रक्शंस के लिए ऑनलाइन में अप्लाई करके परमिशन के लिए वर्क परमिट ऑर्डर के लिए आए थे. वर्क परमिट ऑर्डर देने के लिए CH प्रभावती टाउन प्लानिंग सुपरवाइज़र संतोष नगर सर्किल 25 30,000 डिमांड करे उनसे. 30,000 डिमांड करने के बाद ऑन नेगोशिएशंस के बाद 25,000 फाइनली 20,000 रुपीज़ के लिए एग्री हुई है. आज दोपहर में 3:30 के आसपास CH प्रभावती टाउन प्लानिंग सुपरवाइज़र को 20,000 लेते हुए रेड हैंडेडली ACB तेलंगाना वाले कैच किए हैं. అంబర్పేట్ అలీకేఫ్ నుంచి ముసారంబాగ్ వైపు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఒకవైపు నిర్మాణ పనులు పూర్తి కాగా సైన్ బోర్డులు కూడా చేరుకున్నాయి. వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ముందుకు సాగాయి. రానున్న కొద్ది రోజుల్లో బ్రిడ్జి ఒకవైపు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అంబర్పేట్ అలీకేఫ్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. త్వరలోనే బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో బుధవారం శ్రీ సూర్య భగవానుడి విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవదండ విద్యాశంకర భారతి స్వామివారి కరకమలములచే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి చేతుల మీదుగా సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి స్వామివారు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ओम नमस्ते नमस्ते వెలిగించేస్తా ఎక్కడ ఉంది అన్న వెలిగించేస్తా पूजा द्रव्याలు దండే शंभो महादेव गंगाधर शंभो महादेव ध्रुवंते మైక్ స్వస్తి విశ్వమాభా
హైదరాబాద్ రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ 3 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని తిరిగి కళాశాల వద్దకు పంపించారు. దీంతో అక్కడే బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శక్తి స్కీమ్ వల్ల పేద విద్యార్థులు బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఎంట్రన్స్ ద్వారా బీటెక్ ద్వితీయ సంవత్సరంలోనే చేరాలని లక్ష్యంతో చదువుతున్నామని తెలిపారు. అయితే 3 సంవత్సరాల పాలిటెక్నిక్ పూర్తి చేసిన అనంతరం బీటెక్లో చేరాలన్న తమ ఆశలకు శక్తి స్కీమ్ అడ్డంకిగా మారుతోందని ఆరోపించారు. 3 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వీఆర్ జేఎన్జీపీ స్టూడెంట్స్. మేము జేఎన్జీపీ స్టూడెంట్స్లం. మాకు పాలిటెక్నిక్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద మాకు క్లారిఫికేషన్ కావాలి. శక్తి స్కీమ్ అనేది కొత్తగా మాకు ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేస్తుర్రు. అది ఎందుకు, అసలు దాని గురించి ఏంది, శక్తి స్కీమ్ అనేది ఏంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్కీమ్ అంటే ఏంది, మాకు క్లారిఫికేషన్ అనేది పక్కా కావాలి. ఎందుకోసం అంటే ఆ శక్తి స్కీమ్లో మాకు లాటరల్ ఎంట్రీ లేదు, బీటెక్లా అని ఉంది. లాటరల్ ఎంట్రీ లేదన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో మేము యాక్చువల్గా డిప్లొమా 3 years చేస్తాం, 2 years కాదు, 3 years చేసిన తర్వాత మాకు బీటెక్ సెకండ్ ఇయర్ ఎంట్రీ మాకు స్పెషల్ మెరిట్ సీట్ అనేవి ఉండవంట. లాటరల్ ఎంట్రీ సీట్ అనేవి రిజర్వేషన్ ఇయ్యనని ఆ బిల్లా ఉంది. దాని మీద క్లారిఫికేషన్ అనేది కావాలి. ఇప్పుడు మేమున్న బ్యాచ్కి అవుతుందా లేదంటే వచ్చే బ్యాచ్లకు అవుతుందా, అది క్లారిఫికేషన్ కావాలి. మళ్ళీ ఈ స్కీమ్ అసలు మాకు అవసరం లేదు. మాకు ఎస్బిటెటే మంచిది. ఎస్బిటెట్ నుండి మాకు ఏమున్నా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు తొందరగానే తీర్చేస్తారు. ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, టాటాకి సంబంధించింది శక్తి. మాకు రేపటి నాడు ఫీజులు, ఇప్పుడు మేము గవర్నమెంట్లో చదువుతున్నాం కాబట్టి మాకు ఫీజెస్ తక్కువ ఉన్నాయి. రేపటి నాడు శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ అయినప్పుడు, ప్రైవేట్ అయినప్పుడు ఫీజెస్ హైక్ అయితే ఎవరు బాధ్యతలు? ఫీజెస్ హైక్ అయితే 50 నుండి 60,000 అయితే అప్పుడు ప్రైవేట్ టాటాకి సంబంధించింది ఉంది ఈ శక్తి స్కీమ్ అనేది. అది మా ప్రాబ్లం. మేము యాక్చువల్గా మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకుండా మేము ఖాళీ ఇంజనీరింగ్ చదవాలని డిప్లొమా కోసం ఇంటర్ చేస్తే ఎంపీసీ చేసి ఐఐటీకి పోవచ్చు, ఐటీఐ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. కానీ మేము డిప్లొమా ఎందుకు చేస్తున్నాం అంటే ఇంజనీరింగ్ చేయాలి, ఖాళీ బీటెక్ చేయాలని చేస్తున్నాం. కానీ మాకు ఈ స్ట్రేట్ పాత్లో మాకు ఇవి అడ్డంకులు వద్దు. ఇది మాకు ఏమంటారు, క్లారిఫికేషన్ ఇవ్వాలి. మాకు ఇది శక్తి స్కీమ్ అవసరం లేదు, ఎస్బిటిటే కావాలి మాకు.
ఇది మా ప్రాబ్లం. దీనికి క్లారిఫికేషన్ సీఎం సార్ ఇవ్వాలి పక్కా, ఖచ్చితంగా. మా ఎంత తొందరగా అయితే అంత తొందర. జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుంచి మీ అందరం స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం ఈరోజు. మొన్నటికి మొన్న శక్తి స్కీమ్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసి మా బీటెక్ లాటరల్ ఎంట్రీ తీసేస్తారంట. మా బీటెక్ మా డిప్లొమాకి సర్టిఫికేట్ కి వాల్యూ లేకుండా చేస్తారంట. ఎక్కలేని స్కీమ్లన్నీ రాత్రికి రాత్రి ఇంప్లిమెంట్ చేస్తారు. అందరికి పనికొచ్చే స్కీమ్లేమో ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకన్నా మాకు ఇదేదో ఫస్ట్ చెప్పేది ఉంటే, మా 10th క్లాస్ చెప్పేది ఉంటే, మేమేదో ఇంటర్ కాలేజ్నో ఎంజేపీ కాలేజ్నో ఎక్కడో ఒకరా చదువుకునేటోళ్ళం కదా. ఇదికి సగం ఖర్చు 2 సంవత్సరాలు వేస్ట్ అయినాక 3 సంవత్సరాలు వేస్ట్ అయినాక చెప్తే మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి చెప్పండి. మళ్ళీ పోయి ఈసెట్ లేదంటే మేము ఎంసెట్ రాసుకోవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 చదువుకుంటేనే మాకు వస్తుంది. మాకు ఇక్కడ ఏం చెప్తారు, కోర్ సబ్జెక్టులు చెప్తారు. కోర్ సబ్జెక్టులు ఎందుకు చెప్తారు చెప్పండి. మరి ఎంసెట్ రాసుకోవాలంటే మాకు ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఎందుకు చెప్తారు? మేము ఎంసెట్ రాసుకోవాలి, ఎంపీసీ చదువుకోవాలి, అవన్నీ చేసుకోవాలంటే మాకు సెకండ్ ఇయర్లో మీరు ఎందుకు తీసేస్తారు చెప్పండి. ఈ శక్తి స్కీమ్ వల్ల మమ్మల్ని ఎందుకు తీసేస్తారు, అది మాకు ఆన్సర్ కావాలి. మాకు శక్తి స్కీమ్ ఎందుకు అసలు మాకు అంత అర్హత లేరా? మేము ఎంత కష్టపడతాం, మిడ్ వన్ రాస్తాం, మిడ్ 2 రాస్తాం, సెమ్ రాస్తాం, ఇన్ని చదివి ఇన్ని పాస్ అయ్యి ఇంత చివరికి డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ వచ్చేసరికి ఈసెట్ లేదు, సెకండ్ లాటరల్ ఎంట్రీ లేదు, ఏం లేదంటే మేము ఏం చేయాలి? 3 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేద్దాం అంటే ఒక్కడు కూడా ఇక్కడికి రాలే. వచ్చిందే ఒక్కడు. మా సార్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ఆయన తీసుకోవాలి బయటికి వెళ్ళు. మేమేం చేయాలి చెప్పండి. సో మేము జేఎన్జీపీ స్టూడెంట్స్. మేము పాలిటెక్నిక్ ఎందుకు వచ్చినాం సార్? మేము మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి పాలిటెక్నిక్ వచ్చి 3 years చదువుకొని బీటెక్లో సెకండ్ ఇయర్లో వెళ్ళొచ్చు కాబట్టి మేము వచ్చినాం. మేము ఇప్పుడు మా దగ్గర అంతా ఇప్పుడు ప్రైవేట్ చేస్తే మనీ కట్టాలి. అంత మనీ మా దగ్గర ఉంటే మేము ఎందుకు వస్తాం సార్ ఇక్కడికి? ఇంటర్ చేసుకొని అక్కడ నుంచి బీటెక్ వెళ్దాం కదా. ఎందుకు మాకు పని లేక వచ్చినాం. మా బీటెక్ ఇక్కడ డిప్లొమా 3 years అని చెప్పారు ఫస్ట్ మాకు. మరి ఫస్ట్ ఎందుకు పెట్టారు సార్? ఇప్పుడు శక్తి అవి అన్ని కల్పిస్తాం అంటున్నారు. ఎందుకు సార్? ఉన్నాయి పాలిటెక్నిక్ ఉండని గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లా కలిపేస్తారు సార్? మీరు అసలుకి మా అందరికి అన్యాయం అయిపోతాయి. ఇప్పుడు 3rd year చదువుతున్న స్టూడెంట్స్ కి 3 years వేస్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి 2 years వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈసెట్ కి మొత్తం ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు ఈసెట్ ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఈసెట్ లేదంటే వాళ్ళు చదివి మొత్తం ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంటర్ చేయాలా? మేము ఇప్పుడు వీళ్ళు శక్తిలా కలిపేస్తే మాకు మొత్తం లాస్ అయితే సార్. డిప్లొమా స్టూడెంట్స్ ఎంతమంది, కొన్ని వేల మంది స్టూడెంట్స్ లైఫ్స్ నాశనం అయిపోతాయి. మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫీజెస్ పెంచేస్తే మేము ఎక్కడ నుంచి తీసుకొచ్చి కట్టాలి సార్ ఫీజెస్ అన్ని? ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో మమ్మల్ని ఒకవేళ జాయిన్ చేస్తే ఐటీ వాళ్ళకి ఉన్న డిప్లొమా వాళ్ళని ఈక్వల్ ఇట్లా చూస్తారు సార్. మేము చదివేదే ఇంజనీరింగ్, వాళ్ళు చదివేది టెక్నికల్ కోర్సు. వాళ్ళు చదివేది 15-20 శాలరీ ఇస్తారు సార్ వాళ్ళకి. మాకు కూడా అది ఇస్తే మేము చేసే ఎడ్యుకేషన్కి బయట చేసే 15,000కి డిఫరెన్స్ ఏముంటాయి కదా సార్. మేము ఇప్పుడు ఇంతగానో ఇంజనీరింగ్ చదివి బీటెక్ చేయకపోతే ఇప్పుడు మాకు 15,000 జీతం పనిచేసి మా పేరెంట్స్కి మాకు డిఫరెన్స్ ఉండాలి కదా సార్. మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకనే డిప్లొమా చేసుకునేదానికి వచ్చినాం సార్. ఇప్పుడు డిప్లొమా చేసినాక ఇంజనీరింగ్ చాయిస్ లేకపోతే మా లైఫ్ స్పాయిల్ అవుతాయి కదా సార్. చాలా మంది ఎన్నో కళలు కానీ ఇంజనీరింగ్కి వస్తారు డిప్లొమాకి. ఈ డిప్లొమాలో మంచి ఈసెట్ ర్యాంక్ మంచిగా తెచ్చుకొని ఇంజనీరింగ్ మంచిగా చేసి హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వేరే ఎక్కడైనా జాబ్ చేసుకోవాలని ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మేము ఇంజనీరింగ్ వచ్చింది ఫస్ట్ మేము 3 years చేద్దామని వచ్చినాం సార్. 3 years చేసిన తర్వాత మేము సెకండ్ ఇయర్ లో మేము ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం సార్ బీటెక్ లా. అది కూడా కుదరలేదు, అది తీసేసారు. దాని తర్వాతకి ఇప్పుడు ఈ ఎస్బీటెక్ ని తీసుకుపోయి శక్తిలో కలుపుతారు. అది ఒక స్కిల్ లేబర్. ఆ సర్టిఫికేట్ మాకు వద్దు, అది ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది. మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. మేము గవర్నమెంట్ వచ్చి చదువుకుంది మాకు కావాలి. ఇంకోటి మా ఈసెట్ మాకు కావాలి. మాకు ఉన్నది ఒక స్కోప్. హైయర్ ఎడ్యుకేషన్ పోవాలనుకుంటే బీటెక్ చేయాలి, ఈసెట్ చదవాలి. ఇప్పుడు 3rd years కి 3 years వేస్ట్, సెకండ్ ఇయర్స్ కి మాకు 2 years వేస్ట్, జూనియర్స్ కి ఇప్పుడు స్కోప్ కూడా లేదు. వాళ్ళు ఏం ఆలోచించుకోవాలి? దేనికోసం ఇవన్నీ చేసిళ్ళు? ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఎవరితో డిస్కస్ చేసి ఈ శక్తికి తీసుకొచ్చిళ్ళు? ఎందుకోసం తీసుకొచ్చిర్రు? మాకు చదివేది మేము ఎస్బిటెక్ ని తీసుకుపోయి కలుపుతామని ఎందుకు వచ్చింది అసలు? మేము ఏమైనా అడిగినామా? మాకు కావాలని అడిగినామా? అట్లీస్ట్ మీరు చెప్పేది ఉంటే ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లుంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఏం లేదు. సీదా వచ్చిర్రు, కలిపిన తర్వాత ఇప్పుడు మా ఫ్యూచర్ ఏం కావాలి? రెస్పాండ్ అయితే లేదు. 2 days అసలు దర్రా చేస్తున్నాం, ఎవరు రెస్పాండ్ అయితే లేదు. ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది, అసలు ఆగదు. ఇప్పుడు పోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. మా కోసం మాకు సపోర్ట్ చేయడానికి కానీ మా యూట్యూబ్ ఎడ్యుకేషన్ చెప్తారు లెక్చరర్ ఆయన కూడా ఇన్ఫ్లుయెన్సర్. ఆయన వస్తే ఆయన తీసుకొని పోయి ఎన్ని రోజుల నుంచి మా కాలేజ్ లో ప్రొటెస్ట్ చేసినాం, ఒక్కరు కూడా రాలే, ఒక్క రిప్లై కూడా రాలే. మాకు ఏం జరగాలి? ఇన్ని రోజుల నుంచి
ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తే మాకు వచ్చింది ఏమన్నా ఒక్క మీడియా వచ్చింది అంతేనా? ఇదేనా మాకు కావాల్సింది? ఇన్ని రోజుల నుంచి మా క్లాసెస్ బాయ్కట్ చేసుకుంటానా? మేము ఇంత కష్టపడతాను, ఒక్కళ్ళని రిప్లై ఇచ్చిన వచ్చిందే ఒక్కరు చేద్దు మా మన యూట్యూబర్ వచ్చిండు, ఒక్కలే యూట్యూబర్ వచ్చిండు, ఆయనను కూడా తీసుకొని వెళ్ళాం. మేమేం చేయాలన్నా? మేము బయటకు పోకుండా ఏం చేయాలన్నా? లోపల కూర్చుంటే ఆ గేర్ వేస్తారు. ఎందుకు వేస్తారన్నా? మాకు రైట్ లేవా? ప్రూఫ్ ఉన్నాయి, ఫోన్లలో ప్రూఫ్లు ఉన్నాయన్నా. ఎన్ని వీడియోలు ఉన్నాయి మీకు? ఎన్ని వీడియోలు అన్ని వీడియోలు పంపిస్తాం. ఎన్ని కట్ చేసినా మేము డిప్లొమాకి వచ్చింది 3 years చేయనికే సార్. 3 years చేసినాక మాకు డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో ఎంట్రీ, లాటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది. మాకున్నది ఒక్కటే ఆప్షన్, ఈ సెట్ రాసి సెకండ్ ఇయర్ లో బీటెక్ పోనీకే. అది కూడా లేకుండా చేస్తామంటే మేము ఏం కావాలి సార్? ఇప్పుడు థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళకి 3 years వేస్ట్, సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి 2 years వేస్ట్. అసలు ఫస్ట్ ఇయర్స్ కి ఏమైతుందో తెలియదు, వాళ్ళకి 1 year వేస్ట్. మాకున్న ఒక్కటే ఆప్షన్, ఈ సెట్ రాసి లాటరల్ ఎంట్రీకి పోవాలి. ఇప్పుడు బీటెక్ చేయొద్దు, ఎగ్జామ్స్ లేవు అంటే మేము ఎటు పోవాలి సార్? మా పరిస్థితి ఏంది? డిప్లొమా అంటేనే ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్. ఆ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని మీరు స్కిల్ డెవలప్ కిందకి ఎందుకు కలుపుతున్నారు? అసలు మాకు శక్తి వద్దు, ఏదొద్దు, వీ వాంట్ ఎస్బిటెట్ అంతే. మా ఎస్బిటెట్ మాకు కావాలి. వీ వాంట్ జస్టిస్. మాకు మా ఎస్బిటెట్ ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి అంతే సార్. ఇప్పుడు ఎగ్జామ్ రాసేది మమ్మల్ని ఎవరు అడగకుండా వాళ్ళే డిసిజన్స్ తీసుకుంటే మా ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు 2 years వేస్ట్ మాకు. తర్వాత ఇప్పుడు మాకు బీటెక్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ మేము బీటెక్ చేయాలంటే 2 years వేస్ట్ చేసుకొని ఐటీఐకి పోయి దాని తర్వాత చేయాలంట. అంటే మేమేం చేసుకోవాలి సార్? 2 years వేస్ట్ కదా. అదేదో స్టార్టింగ్ నుంచే చెప్తే మేము డిప్లొమాకే రాకపోతుండే. ఇప్పుడు దీన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చేస్తారంట. శక్తి అనేది ఒక ప్రైవేట్ స్కీమ్. మాకేం లేకనే మేము గవర్నమెంట్కి వచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ చేస్తా అంటే మేము ఎటు పోవాలి? మా లైఫ్ ఏంది అసలు? దాన్ని ఎందుకు అసలు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా అనేది స్కిల్ డెవలప్మెంట్కి కలపొద్దు, మాకొద్దు. We don't want శక్తి, we want SBTET. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిల్పూర్లో డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన కడియం శ్రీహరి. శ్రావణ మాసం వేళ చెన్న బసవేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. త్వరలో వాహనదారులకు అందుబాటులోకి అంబర్పేట్ బ్రిడ్జి. భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీ సూర్య భగవానుడి విగ్రహ ప్రతిష్ఠ. శక్తి స్కీమ్ తొలగించాలంటూ 3వ రోజు పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.